అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు తగ్గించే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో తన వైఫల్యాల వల్ల ముఖం చెల్లక జరిగిన ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించుకోవడానికి దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయనేటువంటి దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నాడో చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు రేపు జరిగేటువంటి పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గే ప్రసక్తి లేదని మోదీ గారు ప్రధానమంత్రి హోదాలో చెప్పడమే కాకుండా హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కూడా ప్రోరైటా బేస్కి అనుగుణంగానే ఈ పునర్విభజన జరుగుతుంది, దక్షిణాదిలో ఒక సీటు కూడా తగ్గించమని చెప్పి స్పష్టం చేసినప్పటికీ కూడా బుద్ధ జల్లే కార్యక్రమం. దానివల్ల ప్రజలు ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. దక్షిణాది రాష్ట్రాలకు ఖచ్చితంగా ఇవాళ ఆశాజ్యోతిగా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి వీళ్ళకు పరిపాటి కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, ప్రాంతం పేరు మీదనో, భాష పేరు మీదనో ప్రజలు రెచ్చగొట్టి పబ్బం కడుకుని చేసేటువంటి కుట్రలు ఇవి ఏమి చెల్లవు. అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమమే తప్పకుండా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రజలు వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అఖిలపక్ష సమావేశానికి మీరు దూరంగా ఉండడం పట్ల మీరు ఏం చెప్తారు సార్? ఎందుకు వెళ్ళలేదు? అఖిలపక్ష సమావేశం అనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారికి రాత్రి కళ్ళబడ్డట్టు ఇవాళ ఉన్న పలంగా నిన్న సాయంత్రం వారు ఒక ఉత్తరం రాసి ఎంపీలకు రావాలని చెప్పడం ఏదైతుందో నిజంగా మీకు రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉన్నదా? రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే కేంద్రం ఏదైతే ఇవాళ ప్రాజెక్టు నిధులు కల్పిస్తున్నారో తమ వంతు వాటాగా భూసేకరణ విషయంలో జరుగుతున్న జాప్యాన్ని మోదీ గారు మొన్న ముఖ్యమంత్రి గారికి ఆ చిట్టా ఇస్తే దాని మీద జవాబు చెప్పలేకుండా ఈ రకంగా మరి ఎదురుదాడి చేస్తారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలకు బీజేపీ కట్టుబడి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు గతంలో మీరు యూపీ హయాంలో ఎన్ని నిధులు ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చారో అంతకు రెట్టింపు ఇచ్చాం, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. దానికి చర్చకు బీజేపీ సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి సార్, ప్రోరేట్ ఆధారంగా అమిత్ షా చెప్పినట్టు కూడా నిన్న ఖండించారు ఆ మాటల్ని. ఒకవేళ ప్రోరేట్ ఆధారంగా చేసినప్పటికీ యూపీకి సంబంధించి 50% వెళ్తే 120 అవుతాయి. ఎగ్జాంపుల్గా తమిళనాడును కూడా నిన్న కోడ్ చేసి అక్కడైతే 60 వరకే వస్తాయి కదా, దాదాపుగా 50% సీట్ల తేడా ఉంటుంది. అప్పుడు దక్షిణాదితో ఏం అవసరం ఉండదు, మొత్తం ఉత్తరాదిన ఉంటే చాలు. అది కూడా బీహార్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకే అధికారంలోకి రావాలి అని అనుకుంటున్నారు అని అంటున్నారు సార్. అంటే మీకు ఉత్తరాది ప్రజల పట్ల నమ్మకం లేదా? కాంగ్రెస్ ఆశలు సన్నగిల్లిపోయిన ఉత్తర భారత ప్రజల పట్ల నేను అడుగుతున్నాను. ఇవాళ 80 సీట్లు పైగా ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణలో 17 మరి ఆంధ్రప్రదేశ్కి 25, దానికి ఎవరు బాధ్యులు? ఉమ్మడి రాష్ట్రంలో 42 సీట్లు మాత్రమే పరిమితం అంటే దానికి మోదీ గారు బీజేపీ బాధ్యుల? ఆనాడు డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా చేసింది శాస్త్రీయ పద్ధతిలో. ఈరోజు కూడా మేము అదే పంతాలో ఏమాత్రం కూడా దక్షిణాదికి సీట్లు తగ్గకుండా మరి ఏ రకంగా ప్రోరేటకు అనుగుణంగా ఉత్తరప్రదేశ్లో పెరుగుతుందో దానికి అనుగుణంగానే ఇక్కడ కూడా పెరుగుతాయని చెప్పినప్పటికీ కూడా మీరు కేవలం ప్రజల మన్నలు చూడగొనలేకపోతున్నారు. మీ అభివృద్ధి ఎజెండాతో కానీ లేదా మీ యొక్క నిర్వాహకం వల్ల ప్రజలను ఇవాళ ఏ రకంగా మోసం చేశారో ఇవాళ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. ఏమంటున్నాడు? నాకు నెలకు ఏదైతే ఆదాయం వస్తుందో ఆ వచ్చే ఆదాయంలో సగము వడ్డీలకు అసలుకే చేరుతుంది. నేను మిగతా అభివృద్ధి కోసం లేదా సంక్షేమం కోసం 500 కూడా ఖర్చు పెట్టలేకపోతే అంత అమాయకంగా మీరు హామీలు ఇచ్చి మోసం చేశారు ప్రజలను. నువ్వు ప్రతిపక్షంలో ఉండి ఒక జాతీయ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చేప్పుడు నీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? ఇవాళ దగా చేసింది, మోసం చేసింది తెలంగాణలో మాత్రం కాదు, కర్ణాటకలో అదే పంత, హిమాచల్ ప్రదేశ్లో అదే. కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారు. ప్రజలే కాదు, స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులే ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళకు రాజకీయంగా నూకలు చెల్లుతున్నాయి కాబట్టి ఎదురుదాడికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ప్రోరేట్ ఆధారంగా గతంలో ఏ విధంగా అయితే డీలిమిటేషన్లో సీట్ల సంఖ్య పెరిగిందో అదే విధంగా కూడా సీట్ల సంఖ్య ఈసారి కూడా పెరుగుతుంది. దాన్ని ఏమాత్రం మార్చమని చెప్తూనే రేవంత్ రెడ్డి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారు, సీట్లు తగ్గుతాయని ప్రజలను రెచ్చగొడుతున్నారు అని చెప్పి కూడా ఎంపీ లక్ష్మణ్ అంటూ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రాత్రికి ఇంటిమేషన్ ఇస్తే ఎందుకు వెళ్ళాలి, దానిపైన మా పార్టీ ఆ నిర్ణయం కూడా తీసుకోవాలి కదా, చర్చలకు ముందే పిలవాలి కదా అని చెప్పి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ శివతో శ్రీధర్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.